మనిషి పుట్టిన క్షణం నుంచి తన జీవితాంతం ఒక నిజం అతనితో పాటు నడుస్తూనే ఉంటుంది. అతను ఎంత బలవంతుడైనా, తెలివివాడైనా, సంపన్నుడైనా సరే చివరికి దాని నుంచి అతను తప్పించుకోలేడు. దాని గురించి మనిషి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఆలోచనలతో ఎంతో ప్రయత్నించినా దాన్ని జయించగలనని అనుకుంటాడు. కానీ అది ఎన్నటికీ సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం. మనిషి ఆ పేరు వినగానే భయపడతాడు. ఆ మాట వినడానికి కూడా మనసు అస్సలు ఒప్పుకోడు. కానీ దాని నుంచి ఎంత దూరం పారిపోయినా, ఎంత నిర్లక్ష్యం చేసినా ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే ఆ గొప్ప నిజమే మరణం. నిజానికి మనిషి పుట్టుక అనేది ఎంత సహజమో అలాగే మరణం కూడా అంతే సహజం. అయినా మనిషి మరణాన్ని శత్రువుగా చూస్తాడు. దాని గురించి ఆలోచించగానే భయపడతాడు. కానీ మనం దాన్ని ఎంత దూరం పెట్టాలని ప్రయత్నించినా దాని నుండి జీవితంలో ఎప్పటికీ తప్పించుకోలేడు. నిజానికి మరణం అనేది మనిషి యొక్క జీవితానికి విరుద్ధం కాదు, అది జీవితం యొక్క కొనసాగింపు, ఒక ముఖ్యమైన మలుపు. అసలు మనిషి తన జీవితంలో ఆ ఒక్క పదం విన్నప్పుడే అతిగా భయపడతాడు. అది మరణం మాత్రమే. ఆ మాట విన్నప్పుడే తన మనస్సులో భయం, విచారం కలుగుతుంది. మనిషి తాను జన్మించినప్పటి నుంచి మరణం అతనితో పాటు నడుస్తూనే ఉంటుంది. అయినా మనం మరణం మీద ఉన్న భయం వలన దాని గురించి ఎప్పుడూ మాట్లాడడానికి ఇష్టపడం. ఎందుకంటే మరణం మన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది కనుక. నిజానికి మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, అది జీవన ప్రయాణంలో ఒక సహజ దశ మాత్రమే. మనిషి జీవితాంతం జననం, జీవితం, మరణం అనే 3 దశలతో ముడిపడి ఉంటుంది. అయితే జననం మనకు తెలియకుండానే జరుగుతుంది, అలాగే మరణం కూడా తెలియకుండానే అనూహ్యంగా వస్తుంది. మధ్యలో ఉన్న జీవితం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. కానీ మనం జీవితాన్ని గడుపుతూ మరణం గురించి మర్చిపోతాం. మరణాన్ని మనం మర్చిపోవడం వల్లనే మనలో అహంకారం, లోభం, ద్వేషం వంటివి పెరిగి అనేక భావాలకు ఈ జీవితం లోనవుతుంది. అయితే మరి అసలు మరణం అంటే ఏమిటి అని చాలామందికి మెదడులో ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. సాధారణంగా మనం మరణం అంటే శ్వాస తీసుకోలేకపోవడం, గుండె కొట్టుకోవడం, ఆగిపోవడం అని భావిస్తాం. ఇది శరీర స్థాయిలో నిజమే. కానీ మరణం అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం మాత్రమే. ఈ శరీరం పంచభూతాలతో ఏర్పడుతుంది కాబట్టి భూమి నుంచి వస్తుంది, భూమిలోనే కలిసిపోతుంది. కానీ మనలో ఉన్న ఆలోచన చైతన్యం అనే భావం శరీరం కంటే చాలా గొప్పది. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మనిషి శరీరం కాదు, ఆత్మ అని. శరీరం అలసిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు అని చెబుతున్నాయి. మరి మనిషికి మరణం అనే భయం ఎందుకు వస్తుంది అంటే, మనిషి మరణాన్ని భయపడడానికి ప్రధాన కారణం అతనికి మరణం గురించి తెలియని వింత విషయం. అది ఎలా అంటే, మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు అని ఆలోచన అతనిలో చాలా భయాన్ని కలిగిస్తుంది. అలాగే మన బంధాలు, సంపద, హోదా, పేరు ఇవన్నీ వదిలి వెళ్ళాల్సి వస్తుంది అనే భావన కూడా అతనికి చాలా భయాన్ని మరణం కలిగిస్తుంది. ఇది కూడా ప్రధాన కారణమే. నిజం ఏమిటంటే, మనం ఇక్కడ ఎంత సంపాదించినా ప్రతిదీ కూడా తాత్కాలికమే. మనతో పాటు ఏదీ రాదు. మనం పుట్టినప్పుడు కాళ్ళు చేతులతో వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు చేతులతోనే వెళ్తాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు మరణానికి భయపడడు. అయితే మరణం మనకు అనేక విలువైన పాఠాలు నేర్పుతుంది. అందులో మొదటిది వినయం. ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా సరే చివరకు మరణానికి లోపడాల్సిందే. ఈ సత్యం మనలో అహంకారాన్ని తగ్గిస్తుంది. రెండవది క్షణ విలువ. జీవితం శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు ప్రతి క్షణం విలువైందిగా అనిపిస్తుంది. జీవితంలో అందరినీ ప్రేమించాలి, క్షమించాలి, అలాగే అందరితో పాటు కలిసిమెలిసి హాయిగా జీవించాలి అనే భావన కూడా కలిగిస్తుంది. మూడవది ధర్మం. మరణం ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా వస్తుంది అని తెలిసిన వాడు తన కర్మలను జాగ్రత్తగా చేస్తాడు. ఇతరులకు హాని చేయకుండా నిజాయితీగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. చాలామంది మరణాన్ని శిక్షగా భావిస్తారు. కానీ మరణం శిక్ష కాదు, అది ప్రకృతి నియమం మాత్రమే. ఎలాగైతే పగలు పోయి రాత్రి వస్తుందో అలాగే జీవితం పోయి మరణం వస్తుంది. ప్రకృతిలో మరణం లేకపోతే జీవనానికి విలువ ఉండదు. మరణం ఉన్నందువల్లనే జీవితం విలువైందిగా మారుతుంది. పరిమిత కాలమే ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆలోచిస్తాం. మనకు ఇష్టమైన వారి మరణం
మనల్ని లోతుగా కుదిపేస్తుంది. ఆ బాధ సహజమే. కన్నీళ్లు రావడం తప్పు కాదు, కానీ బాధలోనే జీవితాన్ని ఆపేయడం కూడా సరైనది కాదు. ఎందుకంటే వారు జీవించి ఉన్నప్పుడు మనం నవ్వుతూ గడపాలని, మనం జీవితంలో గొప్పగా ముందుకు సాగాలని వారు కోరుకుంటారు. కాబట్టి ఆధ్యాత్మిక దృష్టిలో మరణం ఒక ద్వారం మాత్రమే. ఈ ద్వారం దాటిన తర్వాత ఆత్మ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మరణాన్ని అంగీకరించిన వాడు జీవితాన్ని కూడా పూర్తిగా జీవిస్తాడు. చిన్న విషయాలకు బాధపడడు, అలాగే ప్రేమను ఆలస్యం చేయడు. ఎందుకంటే సమయం పరిమితం అని అతనికి బాగా తెలుసు. మరణాన్ని గుర్తుపెట్టుకొని జీవించడం అంటే నిరాశతో జీవించడం కాదు, అది జాగ్రత్తగా అర్థవంతంగా జీవించడం. మరణం అనేది మనకు శత్రువు కాదు, అది మన జీవితంలో ఒక భాగం. మరణం లేకుండా జీవితం అసంపూర్ణం. మరణం అనేది మనకు జీవితంలో వినయం నేర్పి జీవన విలువలను తెలియజేస్తుంది, ధర్మ మార్గంలో నడవమని గుర్తు చేస్తుంది. కాబట్టి మరణానికి భయపడకండి. దాన్ని అర్థం చేసుకున్నప్పుడే జీవితం మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా ముందుకు సాగుతుంది. అలాగే మన జీవితం మారుతుంది. మనిషి జీవితంలో మరణం అనేది చివరకు అది మరో అధ్యయనానికి ప్రారంభం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.